కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా వేమూరు నియోజకవర్గ వేమూరు మండలం జంపని గ్రామంలో జరిగిన అభివృద్ధి పనులపై ఈ సాయంత్రం టీవీకి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ అనీఫ్, వేల్పుల రవి తెలియజేసిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పల్లె పండుగ పథకం కింద 30 లక్షల రూపాయలతో ఎస్సీ కాలనీలో ముస్లిం ఏరియాలో సిమెంట్ రోడ్లు వేసినట్లు చెప్పారు. అదేవిధంగా బాపట్ల పార్లమెంటు సభ్యులు లోక్సభ ప్యానెల్ స్పీకర్ తెన్నేటి కృష్ణప్రసాద్ 5 లక్షల రూపాయలను గ్రామంలో సీసీ రోడ్లు వేయడానికి మంజూరు చేశారు. 12 లక్షల రూపాయల పంచాయతీ నిధులతో గ్రామంలోని వివిధ ప్రాంతాలలో సిమెంట్ రోడ్లు వేశారు. 20 మంది అనారోగ్య పాలై సీఎం రిలీఫ్ ఫండ్ కొరకు స్థానిక నాయకుల ద్వారా వేమూరి శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ పాలిటీ బ్యూరో సభ్యులు అయిన నక్క ఆనందబాబుని సహాయం కోరగా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 12 లక్షల రూపాయలను మంజూరు చేయించి చెక్కు రూపంలో అందించారు. మేము అడగగానే వెంటనే స్పందించిన తెలుగుదేశం పార్టీ గ్రామ నాయకులకు స్థానిక శాసనసభ్యులు నక్క ఆనందబాబుకి జంపని గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం. మేము బాపట్ల జిల్లా వేమూరు మండలం జంపని గ్రామ ఎస్సీ కాలనీ వాసులము. మా కాలనీ 1995 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా మాకు ఈ స్థలాలు వచ్చినాయి. అప్పటి నుండి కూడా మేము ఈ బురదలో కానీ, వర్షంలో కానీ, పాములు కానీ, లేకపోతే జొర్రులు కానీ చాలా బాధపడే వాళ్ళమే. ఆ బాధ నుండి మమ్మల్ని విముక్తిగా చేయుటకు స్థానిక నాయకుల్ని మేము విన్నవించగా స్థానిక నాయకులు స్థానిక శాసనసభ్యులకు తెలియపరచగా వారు వెంటనే మాకు నిధులు మంజూరు చేసి సిమెంట్ రోడ్డు వేసినారు. అందులో భాగంగానే మా ఎంపీ వర్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ గారు, ఎమ్మెల్యే ఆనందబాబు గారు, ఇతర అధికారులు అందరూ స్పందించి మాకు మంచి చక్కని రోడ్డును అందించారు. వారికి ఈ మీడియా ద్వారా వారికి ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి మరియు ఇతర నాయకులకు, మీడియా ప్రతినిధులకు అందరికీ మా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. వేమూరు మండలం జంపని గ్రామం నుంచి మాట్లాడుతూ ఉన్నామండి. మా గ్రామానికి సంబంధించి జనాలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. రోడ్లు సౌకర్యం లేక మట్టి రోడ్ల మీద తిరుగుతాను ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి ఎమ్మెల్యే గారి దగ్గర ఈ విషయం ప్రస్తావించినప్పుడు ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి 2024 అక్టోబర్ నెలలోనే మాకు 30 లక్షల రూపాయల రోడ్ల నిమిత్తం, సీసీ రోడ్ల నిమిత్తం ఈ గ్రామానికి కేటాయించడం జరిగింది. ఆ నిధులతోటి ఈ గ్రామంలో బురద రోడ్లు కానీ, మట్టి రోడ్లు ఉన్న చోట సీసీ రోడ్లు నిర్మించడం జరిగింది. ఆ 8 రోడ్లు నిర్మించాం. ఆ 8 రోడ్లు బాగా ఉపయోగంలో ఉన్నాయి. జనాలకు చాలా సౌకర్యవంతంగా ఉంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక అడిగిందే తడువుగా ఆయన ఎమ్మెల్యే గారు గెలిచిన 2-3 నెలల్లోనే 30 లక్షలు కేటాయించడం జరిగింది. దీనివల్ల గ్రామంలో చాలా అభివృద్ధి పనులు జరిగాయి. అదే కాకుండా గ్రామ పంచాయతీ నిధులకు సంబంధించి 11 లక్షల రూపాయలతో 2 రోడ్లు చేయటం జరిగింది. అలాగే శివాలయం ముందు రోడ్డు ప్లాట్ఫారం నిర్మించడం జరిగింది గ్రామ పంచాయతీ నిధులతోటి. ఊరు అభివృద్ధి చాలా జరిగింది. అంతకుముందు ఈ గ్రామంలో పారిశుధ్య కార్మికుల జీతాలు కూడా చాలా బకాయిలు ఉన్నాయి. దీని మీద స్పెషల్ డ్రైవ్ తీసుకొని ఎమ్మెల్యే గారు వాళ్ళకు ఉన్నటువంటి సంవత్సరం బకాయిలు క్లియర్ చేసి మొత్తం జీతాలు ఇవ్వడం జరిగింది. దాని తదనంతరం లైట్లు కానీ, వీధి లైట్లు కానీ, వీటి చేతి పంపులకు కానీ సంబంధించి బకాయిలు 13 లక్షల రూపాయలు క్లియర్ చేయించడం జరిగింది. దాని తర్వాత ఈ రోజున గ్రామ పంచాయతీలో 11 లక్షల రూపాయల నిధులు మిగులు ఉన్నాయి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక అవినీతి లేకుండా చాలా పారదర్శకంగా అభివృద్ధి పదవిలో నడిపిస్తున్నారు ఎమ్మెల్యే గారు. దీనివల్ల ఈ గ్రామానికి ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలం పాటు చాలా మేలు జరిగింది. ఈ సందర్భంగా ఆయనకి గ్రామ ప్రజల తరఫున, ఈ కాలనీ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియ. ఇది బాపట్ల జిల్లా వేమూరు మండలం జంపని గ్రామం వంటిది. మా వెనుక ఉన్నటువంటి ఆలయం సుమారుగా 400 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పురాతనమైనటువంటి శివాలయం. దానిలో మేము అర్చకులుగా పనిచేస్తున్నాం. ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి శివాలయానికి ముందు భాగం అంతా కూడా చాలా అసహ్యకరంగా, అసాంఘిక చర్యలు జరిగేటువంటి పరిస్థితుల్లో ఇదంతా కూడా చెట్లు జామలతో ఉండిపోయి ఈ రోడ్డు సరైన పరిస్థితి లేక
అన్నీ ముళ్ళతో నీళ్లతోనూ మురుగుతోనూ అట్లా డ్రైనేజ్తో ఉంటూ ఉండేది. ఆ సమయంలో మేము ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు నక్కా ఆనందబాబు గారి దగ్గరికి వెళితే వారు దీని గురించి పరిశీలించి మా గ్రామం యొక్క వైస్ ప్రెసిడెంట్ గారైనటువంటి పల్లా వాసుదేవరాయుడితో మాట్లాడి ఈ గుడి యొక్క ఇదంతా కూడా మనం జాగ్రత్తగా చేయాలి అని చెప్పేసి ఒక ఆలోచన చేసి గ్రామంలో ఉన్న పెద్దలను కూడా కలుపుకొని ఈ గుడి ముందు పంచాయతీ ఫండ్ కానీ ఎమ్మెల్యే గారి ఫండ్ కానీ ఏదైనా సరే మాకు ఒక రోడ్డు వేయటం అనేది ఏర్పాటు చేశారు. దీనివలన మాకు గ్రామంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఇంతకుముందు మెయిన్ రోడ్డు మీద నుంచి లోపలికి వెళ్ళేవాళ్ళు, ఈ బస్సులు ట్రాక్టర్ ట్రాన్స్పోర్ట్ దీనిలో ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు చాలా వసతిగా ఉంది అందరికీ కూడా. ఈ రోడ్డు వేయటం వల్ల ఆలయం లోపలికి వెళ్ళడానికి కానీ ఆలయంలోకి నుంచి వచ్చే భక్తులు ప్రసాద వినియోగానికి అన్నిటి కూడా పార్కింగ్ చేయడానికి కానీ ఇట్లా చాలా ఆనందంగా ఉపయోగంగా ఉంది. దీనికోసం అని చెప్పేసి మేము ఎమ్మెల్యే గారికి కూటమి ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. నమస్కారం అండి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఇక్కడ రోడ్డు సౌకర్యం లేకుండా మట్టి రోడ్లు ఉండటం వల్ల ప్రజలు చాలా అసౌకర్యానికి గురవుతున్నారని చెప్పి గౌరవ పార్లమెంటు సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ గారిని విన్నవించడం జరిగింది. ఆ సందర్భంగా ఆయన ఈ సమస్యని అర్థం చేసుకొని హరిజన వాళ్ళలో 5 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది సీసీ రోడ్ల నిమిత్తం. హరిజన వాళ్ళలో 120 మీటర్ల సీసీ రోడ్డు వేయటం జరిగింది.